సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ 'సందీప్ కిషన్' హీరోగా 'మజాకా' అనే ఒక సినిమా రాబోతుంది సార్. దానికి సంబంధించిన ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. అయితే ఆ ట్రైలర్‌లో 'సందీప్ కిషన్' పేరుకు ఒక ట్యాగ్ ఉంది సార్. 'పీపుల్స్ స్టార్ సందీప్ కిషన్' అని చెప్పేసి. ఇప్పుడు దీనిపైన కొన్ని విమర్శలొస్తున్నాయి. 'పీపుల్స్ స్టార్' అంటే మన నారాయణమూర్తి గారి ట్యాగ్ గదా! దాన్ని 'సందీప్ కిషన్' ఏ విధంగా పెట్టుకుంటాడు అని చెప్పేసి కొన్ని విమర్శలైతే వచ్చాయి. దానికి సంబంధించి ఈయన కూడా ఏదో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు హీరో గారు. మరెందుకు ఈ 'పీపుల్స్ స్టార్' అని ట్యాగ్ పెట్టుకున్నారు? మరి ట్యాగ్‌ల పైన మీరేం చెప్తారు దీనికి సంబంధించి? అంటే జనరల్‌గా బిరుదులు ఇస్తారు. చిరంజీవికి మొదట్లో 'సుప్రీం హీరో' అనే ఒక బిరుదు ఉండేది. హ్మ్. ఆ తర్వాత 'మరణ మృదంగం' దగ్గర నుంచి ఆయన మెగాస్టార్ అయ్యాడు. ఓకే. అంటే 'మెగాస్టార్స్ మైటీ మూవీ' అని పోస్టర్ మీద ఏసాడు ఆయన కెఎస్ రామారావు గారు. హ్మ్. ఆ రోజు నుంచి మెగాస్టార్ అని పిలవటం మొదలైంది. అలా మెగాస్టార్ ట్యాగ్ ఇచ్చిన వాడు కెఎస్ రామారావు. 'సుప్రీం హీరో' అనేది ఆయనకి ఒక దశలో ఇచ్చారు. వరుస హిట్లు వస్తున్నటువంటి టైంలో. అరవింద్ గారు కాయిన్ చేసినట్టున్నాడు అది. అలా ప్రతి ఒక్కళ్ళకి అలా నడుస్తాయి. ఏదో ఒక బిరుదులు. ఈ బిరుదుల్లో సిమిలర్ బిరుదులు ఇద్దరికి నడిచిన సందర్భం ఒకటుంది చరిత్రలో. సత్యనారాయణ గారికి, కైకాల సత్యనారాయణ గారికి కొన్ని సినిమాల్లో నటశేఖర బిరుదున్నట్టుగా కనిపిస్తుంది. ఆ తర్వాత అదే నటశేఖర బిరుదు కృష్ణ గారికి కూడా పెట్టేవాడు. కృష్ణ గారికి వాడటం మొదలుపెట్టిన తర్వాత ఆయనకు తీసేశారు. ఓకే. తీసి నవరస నటనా సార్వభౌమ అని పెట్టడం మొదలుపెట్టారు. హ్మ్. ఎన్టీ రామారావు గారి పేరు చెప్పాలంటే ఇప్పటికీ చాలామంది ఆయన ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు మైక్ ముందు, మామూలు టాక్లో కాదు కానీ మైక్ ముందుకు వచ్చినప్పుడు ఎన్టీఆర్ ప్రస్తావన చేయాలంటే ఆయన బిరుదులతో సహా చెప్తారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, పద్మశ్రీ, డాక్టర్, నందమూరి తారక రామారావు అనక తప్పని పరిస్థితి ఉంది. అలాగే నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు అనటం అనేది ఒక ట్రెడిషన్‌గా మారిపోయింది. హ్మ్. ఇలా ఎవరి బిరుదులతో వారిని పిలవటం అనేది ఒక ప్రోగ్రామ్. ఈ బిరుదులకు సంబంధించి ఆత్రేయ గారు ఒకసారి ఎప్పుడో ఒక కామెంట్ చేశాడు. ఎన్టీ రామారావు గారికి విశ్వవిఖ్యాత బిరుదు ఇచ్చిన సందర్భంగా ఆయన ఒక అసిస్టెంట్ డైరెక్టర్‌తో మాట్లాడుతూ "విశ్వం అంటే ఏమిటో తెలుసా నీకు?" అని అడిగాడట. అడిగితే విశ్వం అంటే యూనివర్సు అదో అలా ఏదో చెప్పబోయాట ఆయన. అవేవీ కాదు. ఇప్పుడు ఇక నుంచి ఇప్పటివరకు ఏదైనా అర్థం అయ్యుండొచ్చు. ఓకే సార్. ఇప్పటివరకు ఆ పదానికి ఏ అర్థమైన ఇతర భాషల్లో ఉండుండొచ్చు. కానీ ఈ క్షణం నుంచి హ్మ్. విశ్వము అనగా ఆంధ్రప్రదేశ్ అని డిసైడ్ అవుదాం మనం అన్నాడు ఆయన ఉమ్మడి రాష్ట్రంలో. ఓకే. అదేంటి విశ్వం అంటే ఆంధ్రప్రదేశ్ ఏమిటి అన్నట్టు అసిస్టెంట్ డైరెక్టర్. అదేంటి ఇందాక పేపర్‌లో చూసాం గదా! రామారావు గారికి సన్మానం చేసి విశ్వవిఖ్యాత బిరుదు ఇచ్చారని. ఆ బిరుదు మనం చెప్పుకోక తప్పదు. అలాగని చెప్పి రామారావు గారు నిజంగానే విశ్వవిఖ్యాత అంటే ప్రపంచం యూనివర్స్ అంతా తెలుసా? గ్లోబ్‌కంతా రామారావు తెలుసా? ఆంధ్రప్రదేశ్‌లో బలంగా తెలుసు. ఇతర ప్రాంతాల్లో ఎంత తెలుసో అనుమానమే. అప్పటికి లోకల్ మార్కెట్ హీరో ఆయన. అయినప్పటికీ రామారావు గారిని కాదని అనలేం మనం. హ్మ్. అందుకని ఆయనని విశ్వవిఖ్యాత అని పిలుస్తూనే విశ్వం అంటే ఆంధ్రప్రదేశ్ అని మనకు మనం చెప్పుకోవడం బెటరు అని చెప్పారు. ఈ మెడ్రాస్‌లో జరిగింది ఈ చర్చ. ఇలా ఒక సెటైర్ ఏసాడు ఆయన అప్పుడే. అయినప్పటికీ ఆ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు అంటే తప్ప ఆ పరిపూర్ణత రాదు. ఇలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ట్యాగ్ ఉంటుంది. ఒక బిరుదు ఉంటుంది. ఆ బిరుదులతో వారిని పిలవటమే సమంజసం. విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు అంటే అదొక పరిపూర్ణత. ఇలా ఒక్కొక్కళ్ళకి ప్రజానటి జమున అంటారు. ప్రజానటి అని అనిపించుకున్న హీరోయిన్స్ ఎవరు లేరు. ప్రజానటుడు అలాంటి బిరుదులు ఉన్నాయి గానీ ప్రజానటి అనే బిరుదు ప్రత్యేకంగా జమున గారికి ఉంది. చాలామందికి తెలియదు ఈ విషయం. ఎందుకు ఆవిడకి ఆ బిరుదుతో పిలుస్తారంటే ఆవిడ చాలా సందర్భాల్లో ఆహ్, బడుగు బలహీన వర్గాల గురించి పట్టించుకుంది. హ్మ్. పట్టించుకుని తనకున్న పొలిటికల్ ఇన్‌ఫ్లుయెన్స్‌తో ముఖ్యమంత్రుల్ని కలిసి ఇప్పుడు ఈ తోలుబొమ్మల వాళ్ళకి, వీళ్ళకి ఇలాంటి వాళ్ళకి ఏ ఆధారం లేని చాలామంది కళాకారులకి ఆవిడ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న రోజుల్లో వెళ్ళి కన్విన్స్ చేసి ముఖ్యమంత్రుల్ని వాళ్ళకి నివాస స్థలాలు కేటాయించేలాగా చేసింది. అలాంటి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి ఆవిడ జీవితంలో. అందుకని ప్రజానటి అయిందావిడ. ఇలా కొన్ని ప్రత్యేకతలుంటాయి.
అలా ఇప్పుడు ఈ పీపుల్స్ స్టార్ అనేటువంటి ట్యాగ్ ఏదైతే ఉందో ఆ బిరుదు కలిగినటువంటి నటుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే ఆర్ నారాయణమూర్తి. నారాయణమూర్తి పీపుల్స్ స్టార్ అని ఎందుకంటారంటే ఆయన ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి సినిమాలు తీస్తాడు. ఈ ఉద్యమ నేపథ్యము అనేది ప్రజలు చేసేటువంటి యుద్ధాలకి ఆయన సినిమాలో ఒక ప్లేస్మెంట్ ఇస్తాడు. ప్రజా యుద్ధానికి ఆయన సినిమాలో ఒక ప్లేస్మెంట్ ఉంటుంది. ప్రజా యుద్ధం గురించి మాట్లాడతాడు కాబట్టి ఆయన పీపుల్స్ స్టార్ అనే బిరుదుకి జస్టిఫై చేసేటువంటి క్యారెక్టర్ ఉంది ఆయన సినిమాలకి. నటుడిగా మాత్రమే కాదు, దర్శకుడు కూడా ఆయనే ఆ సినిమాలకి. కాబట్టి టోటల్గా ఆయన సినిమా అది. నారాయణమూర్తి సినిమా. నారాయణమూర్తి సినిమాలకి ఆ ప్రజా లక్షణం ఉంది కాబట్టి ప్రజానటుడు లేకపోతే పీపుల్ స్టార్ అనటంలో తప్పు లేదు. ఆయనకు సెట్ అయింది. ఇప్పుడు అదే బిరుదు పట్టుకొచ్చి ఈయనకు తగిలించడంతో నారాయణమూర్తి గారు ఇంకా సినిమాలు చేస్తూ ఉండటంతో అది ఇష్యూ కింద మారి ఆ స్థాయి నటుడు ఒక ఆయన ఉన్నప్పుడు ప్రత్యేకంగా ఆ సినిమాలకే డెడికేట్ అయి ఉన్నాడు ఆయన. బయట వేరే అవకాశాలు వచ్చినా తిరస్కరించిన సందర్భాలు ఉన్నాయి. పూరి జగన్నాథ్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చినటువంటి టెర్రర్ సినిమాలో టెంపర్ సినిమాలో పోసాని కృష్ణమురళి చేసినటువంటి క్యారెక్టర్ కోసం నారాయణమూర్తిని అడిగారు. ఆ క్యారెక్టర్ పేరు కూడా అదే. ఆయన చేయనని చెప్పిన తర్వాత పోసానితో చేయించుకున్నారు. కాబట్టి ఇలా ఒక చరిత్ర ఉంది ఆయన. ప్రత్యేకంగా ఆ సినిమాలకే డెడికేట్ అర్ధరాత్రి స్వతంత్రం దగ్గర నుంచి ఆ సినిమాలే చేస్తున్నాడు ఆయన. కాబట్టి అంతకుముందు దాసరి గారు ఆయనతో చాలా సినిమాల్లో చాలా వేషాలు వేయించాడు. సీతారాములు ఇలాంటి సినిమాలు. అయినప్పటికీ తనదంటూ ఒక మార్గంలో వెళ్తున్నాడు ఆయన. ఆయన్ని అగౌరవపరచకుండా ఉంటుంది ఇది పెట్టుకోకుండా ఉంటే అనే ఉద్దేశంతో ఆ జర్నలిస్ట్ బాధ్యతగానే అడిగాడు. అడిగితే లేదు నాకు ఆయన పట్ల గౌరవం ఉంది, ఆయన అభిమానిని కూడా, అందుకని ఆయన బిరుదులు ఇక్కడ పెట్టడం అనేది సమంజసం కాదు, ఆయన బిరుదుల కోసం చూసేవాడిని కాదు నేను అనే విషయం మీకు తెలుసు కదా అని మాట్లాడాడు ఆయన. నా డౌట్ ఏంటంటే మీరు అభిమానించేవారు అయి ఉంటే నిజంగానే నారాయణమూర్తి మీ అభిమాన నటుడు అయి ఉంటే మీ అభిమాన నటుడికి ఉండేటువంటి బిరుదు ఏమిటో కూడా మీకు తెలిసి ఉండాలి కదా. తెలియలేదంటే మీరు ఆయన్ని లైట్గా తీసుకున్నారని అర్థం. ఆ నారాయణమూర్తి అనేటువంటి ఒక నటుడు ఉన్నాడనే విషయం మీకు తెలుసు, మీ స్ఫురణలో ఉంది అది. అంతే తప్ప మీరు చెప్తున్నట్టుగా మీరు ఆయన అభిమాని అయ్యే అవకాశాలు తక్కువ. ఆయన సినిమాలు మీరు చూసారా? నిజంగా చూస్తే ఎన్ని సినిమాలు చూశారు? ఆయన గురించి ఏం చెప్పగలరు అంటే స్పాట్లో మీరు ఏం చెప్పగలరు అనేది చూస్తే అర్థమైపోతుంది అతని స్టేట్మెంట్లో డొల్లతనం. అందుకని సందీప్ కిషన్ ఇంకొంచెం తెలివిగా సారీ చెప్పేసి, లేదు ఆయనకు ఉందని నాకు తెలియదు, ఆయనకు ఆ స్థాయి గుర్తింపు ఉందని తెలియదు, దాని వెనకాల కొన్ని కాన్సెప్చువల్ మూవీస్ ఉన్నాయని తెలియదు, ఇంకేదైనా పెట్టుకుంటాను నేను, వదిలేసేయండి ఈ విషయాన్ని అంటే హంబుల్గా ఉండేది. ఇంకా సెన్సార్కి వెళ్ళిందా లేదా అనేది సెన్సార్ వాళ్ళు కూడా నిడివి చూస్తారు అంతే. టైటిల్ మార్చేయచ్చు. టైటిల్ మార్చిన సందర్భాలు అనేకాలు ఉన్నాయి. చాలా సినిమాలకి ఇప్పుడు భామా విజయం అనే సినిమాకి గొల్లభామ అని టైటిల్ పెట్టి ఈ గొల్ల అనే పేరుతో ప్రాబ్లం వస్తుంది, ఒక క్యాస్ట్ను ఉద్దేశించిన మాట అనే ఉద్దేశంతో ప్రెజర్ రావడంతో యాదవ సంఘాల నుంచి అది తీసేసి భామా విజయం కింద మార్చారు. అప్పుడే పోస్టర్లు కూడా రిలీజ్ అయిపోయినాయి. ఇప్పుడు అంత ప్రమాదం ఉందని నేను అనుకోవడం లేదు. కాబట్టి ఇప్పటికైనా ఆ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఆ పీపుల్స్ స్టార్ అనేటువంటి ట్యాగ్ ఏదైతే ఉందో అది పీకేస్తే సరిపోతుంది. ఇంకేదైనా ఇవ్వండి, ఇంకే బిరుదైనా ఇవ్వండి. ఇప్పుడు కృష్ణ గారికి అలాగే నటశేఖర్ అన్నారు, సత్యనారాయణ గారిని నవరస నటనా సార్వభౌముడు అన్నారు. అలాగే ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క ట్యాగ్ ఉంది. నటభూషణ శోభన్ బాబు అంటారు. అలా మీకు సుప్రీం హీరో మెగాస్టార్ చిరంజీవి లాగా